ప్రధానంగా నెల్లూరు జిల్లాలో 14 ఏళ్ల క్రితం తీవ్రంగా సంచలనం సృష్టించిన సివిల్ కాంట్రాక్ట్ అయిన వాసుపల్లి రాఘవరెడ్డి హత్య కేసులో గూడూరు 7వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీ మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డితో పాటు పేగా దయాకర్ రెడ్డి మరో 7 జీవిత శిక్ష విధించడం జరిగింది. అయితే ఈ తీర్పుతో అంటే ఎవరైతే హత్యకు గావించబడిన కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు మొత్తం హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదే విధంగా న్యాయం బతికే ఉందంటూ కూడా వాళ్ళంతా ఇది చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా వాసుపల్లి రాఘవరెడ్డి అనే సివిల్ ఇంజనీర్ అతను కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అతనికి ఆ ప్రాంతంలో గుర్తింపు కూడా ఉంది. 2011 డిసెంబర్ 13వ తేదీన రాపూర్ చిట్వేడు సమీపంలో ఇతను ఈ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్నాడు. అయితే టాటా క్వాలిస్ కారులో అతను ఒక రోజు వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ప్రధానంగా అతన్ని అక్కడ చంపేసి ఒక చెరువులో పడేయడము, అదేవిధంగా శవం బయటికి రాకుండా నీళ్లలో అతన్ని ఒక పెద్ద రాయి కట్టేసి నీళ్లలో వేయడం జరిగింది. అదే విధంగా కారు కూడా మాయం చేయడం జరిగింది. అప్పట్లో వాళ్ళ కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుపరిచి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే ఈ దర్యాప్తులో ప్రధానంగా 7 మంది అయితే ఎవరైతే అడిషనల్ ఎస్పీ ఉన్నాడో కాళికా ప్రసాద్ రెడ్డితో పాటు మరికొంతమంది 7 మందిపై కేసు నమోదు పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఇది గూడూరు కోర్టులో కేసు నడుస్తుంది. నిన్న సాయంత్రము ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. సచిన్, అంటే ఈ తీర్పుని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందా? అంటే వీళ్లకు 7 జీవిత శిక్ష పడడం జరిగింది. అయితే ప్రస్తుతం వీళ్లకు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. తర్వాత వీళ్ళు హైకోర్టులో లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే అప్పటి వరకు వీళ్ళు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అయితే వీళ్ళు బెయిల్ రావడానికి సుమారు 3 సంవత్సరాలు పట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు న్యాయవాదులు కూడా చెప్పడం జరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత బెయిల్ వస్తే మళ్ళీ వీళ్ళు బయటికి వచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టులో మళ్ళీ ఈ కేసు నడిచే అవకాశాలు ఉండి అప్పటి వరకు సుమారు ఎట్టయినా 3 సంవత్సరాల వరకు మాత్రం ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని కూడా న్యాయవాదులు అయితే చెప్తున్నారు. సచిన్, రైట్. ఒక్కసారి గ్యాస్ మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి నిందితులు రియాక్ట్ అవుతూ ఉన్నారు, దాంతోపాటు న్యాయ నిపుణులు కూడా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. మా ఫాదర్ పేరు వాసుపల్లి రాఘవరెడ్డి గారండి. 2011 డిసెంబర్ 13న మా ఫాదర్ని కిరాతకంగా కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా దారుణంగా చంపి బదివేలు చెరువులో వేసిన ముద్దాయిలకు ఈరోజు 7వ అదనపు గూడూరు సెషన్ కోర్టు గూడూరులోని మాకు న్యాయం జరిగింది. ఈ కేసులో A1 అయిన డేగా దయాకర్ రెడ్డి అనే వ్యక్తికి, A2 అయిన నవకోటేశ్వర రెడ్డి అనే వ్యక్తికి, A3 అయిన అమ్మిరెడ్డి మాలకొండారెడ్డి అనే వ్యక్తికి, A4 అయిన పదిరి రమేష్ అనే వ్యక్తికి, A7 అయిన తిరుమల అనే వ్యక్తికి, A8 అయిన మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి, A9 అయిన డేగా సుచిత్ర అనే వ్యక్తికి, వీళ్ళ 4కి జడ్జి గారు 14 ఏళ్ళు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఈ కేసులో మా నాన్నగారిని చంపించడానికి ప్లాన్ చేసిన డేగా దయాకర్ రెడ్డి అనే వ్యక్తికి, అతనికి సపోర్ట్ చేసిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ వరుస ప్రధానైన మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి, వీళ్ళందరికీ ప్లస్ వాళ్ళతో పాటు అదనపుగా మిగతా 5 మంది కలిపి మొత్తం 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైంది. దీనివల్ల మా నాన్నగారు 14 ఏళ్ల మా సుదీర్ఘ పోరాటానికి ప్లస్ మా నాన్నగారికి ఆత్మ శాంతించింది. మేము కూడా చాలా సంతోషంగా కోర్టు మీద నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన దానికి మాకు ఈ తీర్పు వల్ల చాలా సంతోషకరంగా ఉంది. వాసుపల్లి వినయ్ కుమార్ అండి. మా ఫాదర్ పేరు వాసుపల్లి రాఘవ్. రైట్. ఈ బైట్ మీరు వింటూ ఉంది చనిపోయిన రాఘవరెడ్డి కొడుకు. ఆయన రియాక్ట్ అవుతూ ఉన్నారు. దాదాపు 2011 అంటే 2026 చూడండి, దాదాపుగా ఎలా చూసుకున్నా
దాదాపు ఒక దశాబ్దం పట్టేస్తుంది ఈజీగా తీర్పు రావడానికి. అంటే 10 ఏళ్ల క్రితం ఆ వ్యక్తి మాట్లాడుతున్న వ్యక్తి ఆ బాధిత కుటుంబం అది. రైట్, డీటెయిల్గా చూద్దాం ఇంకా వాళ్ళు ఏమంటున్నారో. బాధిత కుటుంబం మాట్లాడుతూ ఉంది, వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఏ7 అయిన తిరుమల అనే వ్యక్తికి, ఏ8 అయిన మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి, ఏ9 అయిన డేగా సుచిత్ర అనే వ్యక్తికి, వీళ్ళ నలుగురికి జడ్జి గారు 14 ఏళ్ళు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఈ కేసులో మా నాన్నగారిని చంపించడానికి ప్లాన్ చేసిన డేగా దయాకర్ రెడ్డి అనే వ్యక్తికి, అతనికి సపోర్ట్ చేసిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ వరుస కథనానైన మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి, వీళ్ళందరికీ ప్లస్ వాళ్ళతో పాటు అదనపుగా మిగతా 5 మంది కలిపి మొత్తం 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైంది. దీనివల్ల మా నాన్నగారు 14 ఏళ్ల మా సుదీర్ఘ పోరాటానికి ప్లస్ మా నాన్నగారికి ఆత్మ శాంతించింది. మేము కూడా రైట్, అది ఆ కుటుంబం మాట్లాడుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి న్యాయ నిపుణులు కూడా మాట్లాడుతున్నారు. బట్ ఆ రియాక్షన్ చూసే కన్నా ముందు ఒకసారి మా ప్రతినిధి గయాజ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. గయాజ్, ఇప్పుడు ఈ ఎంక్వైరీకి సంబంధించి మాట్లాడుకున్నా అంటే అసలు ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు అప్పుడు అనేది వినిపించే మాట. అసలు ఏం జరిగింది, ఆ కుటుంబం ఏమంటూ ఉంది, ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ కేసుకి సంబంధించి? సచిన్, ప్రధానంగా ఏంటంటే అప్పట్లో ఎస్ఐగా అంటే నెల్లూరు జిల్లాలో ఎస్ఐగా పనిచేసిన కాళిక ప్రసాద్ రెడ్డి, అతను అప్పట్లో చాలా మర్డర్ కేసుల్లో సంచలనాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా కలిసిన ఫాతిమా భర్తను చంపిన కేసు కూడా అప్పట్లో సంచలనం కలిగించింది. ఇలాంటి కేసులు కాళిక ప్రసాద్ చేసిన అతను అదనపు ఎస్పీ స్థాయికి కూడా ఇచ్చేయడం జరిగింది. అయితే ఇతనికి అదే విధంగా ఈ రాఘవరెడ్డి మధ్య కొంత ఈ ఆస్తి గొడవలు, ఫైనాన్షియల్ గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాళిక ప్రసాద్ అదే విధంగా వాళ్ళ బంధువులు మొత్తం కలిసి ఒక పథకం ప్రకారము ఇతన్ని హత్యకు కుట్ర చేశారనేది కూడా ఇది. అప్పట్లో 2011 డిసెంబర్ 13వ తేదీన ఇతను రాపూరు చిట్వేలు రోడ్డు పనులు అప్పుడు జరుగుతున్నాయి. అయితే అవి పరిశీలించడానికి రాఘవరెడ్డి అటు వెళ్ళడము వీళ్ళంతా ముందుగానే పసిగట్టడం జరిగింది. అయితే రాఘవరెడ్డిని హతమారిస్తే చాలా వరకు ఒక కక్ష, వాళ్ళకుండే కక్షని చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఒక పథకం ప్రకారము, అంటే కాళికా ప్రసాద్ రెడ్డి పోలీస్ ఆఫీసర్ కాబట్టి అతన్ని సలహాలు సూచనలు తీసుకుని ఒక పథకం ప్రకారము అతన్ని హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కుమారుడు ఎవరైతే చనిపోయిన వ్యక్తి రాఘవరెడ్డి కుమారుడుగా పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పట్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అయితే అప్పట్లో అసలు 2-3 రోజుల వరకు అసలు మృతదేహం ఎక్కడ ఏంటనేది కూడా తెలియని పరిస్థితి. తర్వాత ఆలస్యంగా అంటే ఇది కడప జిల్లా బద్దివేలు వద్ద ఒక పెద్ద చెరువులో రాఘవరెడ్డి మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. అది కూడా ఏంటంటే మృతదేహం పైకి తేలిపోకుండా నడుముకు కొబ్బరి తాడితో బండరాయిని కట్టి చెరువులో పడేసినట్లు ఉద్యోగులు. ఈ సలహా కూడా అడిషనల్ ఎస్పీ కాళికా ప్రసాద్ రెడ్డి ఇచ్చిన సలహా అని కూడా పోలీసు విచారణలో కూడా వెల్లడైనట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో అదేవిధంగా ఛార్జ్ షీట్ లో కూడా నమోదు పరచడము జరిగింది. ఆ ఆనవాళ్లు మొత్తము A to Z అంటే దాని కథ రచయిత మొత్తము మనుషుల్ని పెట్టడము, ఎలా చంపాలా, చంపిన తర్వాత మృతదేహాన్ని ఏం చేయాలా, అదేవిధంగా ఆ వాహనాన్ని ఏం చేయాలా మొత్తము అతను పోలీసు ట్రైన్ ఉపయోగించి చేయడం జరిగింది. అయితే పోలీసులు ఇది చాకచక్యంగా గుర్తించి తర్వాత వాళ్ళని కొంతమందిని అదుపులోకి అంటే మర్డర్ చేసిన కిల్లర్స్ ని అదుపులోకి తీసుకుంటే దీనికి మొత్తం సూత్రధారి కథ మొత్తం నడిపింది ఫలానా పోలీస్ అధికారి అని కూడా తేల్చడంతో అప్పుడు వరుసగా మొత్తం 7 మంది మీద కేసు నమోదు పరిచి చేయడం జరిగింది. అయితే ఈ కేసులో కాళిక ప్రసాద్ చాలా వరకు తప్పించుకునే ప్రయత్నాలు చాలా
రాజకీయ ఒత్తిడిలు, అదేవిధంగా అతను పోలీసు ఉన్నత స్థాయి అధికారి కాబట్టి పోలీసులకు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. అయితే ఇతన్ని అవకాశం లేకుండా పోలీసులు అతన్ని పకడ్బందీగా ఇచ్చేయడంతో ఇతను కూడా ఈ కేసులో అయితే చిక్కడం, ఇప్పుడు శిక్ష పడడం జరిగింది. సతీష్. రైట్ గ్యాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశానికి సంబంధించి న్యాయ నిపుణులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నమస్కారం. 2011 సంవత్సరంలో రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాఘవరెడ్డి అనే సివిల్ కాంట్రాక్టర్ని కిడ్నాప్ చేసి ఆ కేసులో ముద్దాయిలుగా 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో డేగా దయాకర్ రెడ్డి, అలాగే మెయిన్ సూత్రధారి పాత్రధారి అయినటువంటి రిటైర్డ్ అడిషనల్ డివైఎస్పి అడిషనల్ ఎస్పి మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి ఏఐటిగా ఉంటారు. వీరితో పాటు ఒక 8 మంది, మొత్తం కలిపి 10 మంది రాఘవరెడ్డిని కిడ్నాప్ చేసి కడప జిల్లా బద్వేల్ చెరువులో చంపేసి ఆ కేసు రాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదవుతుంది. ఆ నమోదైన తర్వాత ఇన్ని రోజులకు గాను ఈరోజు గూడూరు గౌరవ న్యాయస్థానం అయినటువంటి గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణలు, వాదనలు, ప్రాసిక్యూషన్ తరపున కానీ డిఫెన్స్ తరపున కానీ వాదనలు జరిగి ఈరోజు గౌరవ న్యాయమూర్తి దానిలో ఒక 2 వాళ్ళ మీద కేసు లేదన్నట్టు, అలాగే ఒక 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష మరియు ఆ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు భారీ మొత్తాన్ని 49 లక్షల రూపాయలు ఫైన్ కట్టాలని చెప్పి ఈరోజు గౌరవ న్యాయమూర్తి తీర్పునిచ్చినారు. దీనికి సాక్షుల్ని సకాలంలో ప్రవేశపెట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినటువంటి అబ్దుల్ కరీం గారు, అలాగే రాపూర్ పోలీస్ సిబ్బంది, కోర్టు మానిటరింగ్ లైజనింగ్ సిబ్బంది అయినటువంటి దానం మల్లిక్